ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కన్యరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి, అలానే మీకు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. కన్యరాశి వారు చాలా అదృష్టవంతులండి. జూలై 13, 14, 15 ఈ తేదీలలో పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారండి. ఈ కన్యరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు చేర్పులు అయితే జరగబోతున్నాయి. ఆ స్త్రీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది, కానీ మీరు గుర్తించడం లేదు. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే కనుక మీరు ఆశ్చర్యపోతారండి. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 4 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కన్యరాశి వారు ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారండి, మొహం మీదే. దానివల్ల ఏంటంటే వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. వీరికి గుండె ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధను తట్టుకున్నారు. చిన్నప్పటి నుండి కూడా వీరు కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో అవమానాలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ కన్యరాశి వారికి అధిపతి బుధుడు. ఈ 4 రోజులలో బుధగ్రహం అనేది ఎక్కువగా వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దానివల్ల ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అనేవి వీరికి వరించబోతున్నాయి. అదృష్టం అనేది వీరిని ఎత్తుక్కుంటూ వస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. మంచి శుభవార్తలు కూడా వింటారండి. కన్యరాశి వారికి ఈ 4 రోజుల కాలం అనేది బాగా కలిసి వస్తుంది. వీరికి కష్టానికి తగిన ఫలితం కూడా వస్తుందండి. డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది కూడా. ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలుగుతాయి. మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కూడా. మీ జీవితంలో ఉన్న దారిద్ర్యం మొత్తం కూడా పోతుంది. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. కన్యరాశి వారికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయండి. ఏ పని చేసినా కానీ సరే వారు తెలివితోనే చేస్తారు. బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వీరి ముఖంలో చురుకుతనం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. మాటల గొప్పతనం కూడా ఉంటుంది. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయండి. దానికోసం ఎంత కష్టమైనా పడతారు. రేయింబగలు నిద్ర పడకుండా అయినా కష్టపడుతూనే ఉంటారు. జీవితంలో ఎన్నో కోలుకోపోయిన దెబ్బలు కూడా వీరి జీవితంలో చూశారండి ఈ కన్యరాశి వారికి. ఈ 4 రోజులు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అనేది వీరికి వరించబోతుంది. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు కూడా వస్తాయండి. అంటే అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కన్యరాశి వారికి పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. వీరిని ఎవరైనా సరే తక్కువ అంచనా వేస్తే అస్సలు సహించరండి. వీరికి విలువైన చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. ఈ కన్యరాశి వారు ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కన్యరాశి పరిధిలోకి వస్తాయి. అయితే వీరికి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభించబోతుందండి. అదృష్టం వీరికి అనుకూలంగా ఉండబోతుంది. రాబోయే రోజుల్లో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఎన్నో శుభవార్తలు కూడా విని తీరతారు. కన్యరాశి వారికి ఏంటంటే యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఒకరు చెప్పింది అస్సలు చేయరండి. ఎవరైనా వీరిని మోసం చేస్తే అస్సలు సహించలేరు కూడా. వారికి దగ్గరికి కూడా రానివ్వరు. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగా ఉంటారండి. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో దెబ్బలు తిన్నారు, తట్టుకుంటూ వచ్చారండి. ఇప్పుడున్న కష్టాలు బాధలు వీరికేం కొత్త అయితే కాదు. ఈ కన్యరాశి వారికి అయితే ఈ 4 రోజులు అనేవి అదృష్టం అనేది అనుకూలంగా ఉండబోతుంది. ఏ పని చేసినా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉండబోతుంది. మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలుగుతాయి. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి. అలానే ఉద్యోగస్తులకు రాబోయే రోజుల్లో మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయి. జీతాలు కూడా పెరుగుతాయి. కన్యరాశి వారికి ఆ స్త్రీ ఎవరు అంటే లక్ష్మీదేవి అండి. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో కొలువై తీరుతుంది. ఈ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం అనేది వరించబోతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా మీరు చూడగలుగుతారు. అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతాయి.
ఏ పని చేసినా మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ 4 రోజుల్లో లక్ష్మీదేవి మీకు తోడుగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. కన్యరాశి వారు లక్ష్మీదేవి అంశతో పుట్టినవారు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారబోతుంది. కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. లక్ష్మీదేవి ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుందండి. ఎన్ని బాధలు ఉన్నా సరే, ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటి నుంచి బయటపడేస్తుంది. కాబట్టి మీకు ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా మీకు ఎవరు లేరు అని బాధపడకండి. సాక్షాత్తు అమ్మవారే మీకు తోడుగా ఉంటారని మర్చిపోకండి. మీ పైన లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. మీకు కొత్త దారి కూడా చూపిస్తుంది. మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ 4 రోజుల్లో లక్ష్మీదేవి గుడికి వెళ్ళడం, ఏదైనా సరే గుడికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవికి ధూపం దీవేద్దాలతో ఆరాధించడం, అలా కూడా కుదరని వాళ్ళు ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి చిత్రపటం ఉంచిందైనా సరే నైవేద్యం బెల్లం ముక్కైనా పెట్టి ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి. ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదండి. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ పేదరికం మొత్తం పోతుంది. మీరు ఎప్పుడు చూడని డబ్బును చూస్తారు. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది రాదండి. ఆయుష్ ఆరోగ్యాలు కూడా కలుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు రాదు. కాబట్టి ఈ 5 రోజులు అనేవి ఇప్పుడు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. లక్ష్మీదేవిని ప్రార్థించండి. కన్యరాశి వారికి సున్నితమైన మనసు అండి. అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఎవరికి మోసం చేయరు. మోసం చేసినా భరించలేరు. బయటికి నవ్వుతూ ఉంటారండి. లోపల మాత్రం ఏదో బాధ అనేది ఎలుకుంటుంది. వీరి సొంత వాళ్ళే వీరిని మోసం చేస్తారు కూడా. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ 4 రోజుల కాలం అనేది బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి శుభవార్తలు కూడా వింటారు. అదృష్టం అనేది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వీరికి అనుకూలంగా ఉండబోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు అనేవి వస్తాయండి. మీ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి. కన్యరాశి వారికి పెళ్లి చేసుకునేవారు చాలా అదృష్టవంతులండి. వీరి రాశి వారిని వీరికి మంచి సంతానం కూడా కలుగుతుంది. సంతోషమైన జీవితం కూడా ఉంటుంది. కుటుంబంలో ఉన్న వారికి ప్రేమగా చూసుకుంటారండి. వారికి ఏ కష్టం వచ్చినా వీరు ముందుంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం వారికి ప్రాణమైన ఇస్తారండి. ఈ కన్యరాశి వారు ఈ 4 రోజులలో పేదవారికి డబ్బును దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ శక్తి మేరకు మీకు ఎంత శక్తి ఉంటే అందులో సహాయం చేయండి. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయండి. మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. డబ్బు పరంగా ఎలాంటి లోటు అనేది ఉండదండి. మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. కన్యరాశి వారు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా మాత్రం వేసుకోకండి. మీ శక్తి ఏంటో మీకు బాగా తెలియదు. కాబట్టి మీరేంటో మీకు ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా అస్సలు వేసుకోకండి. మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని తప్పకుండా సాధిస్తారు. కాబట్టి కన్యరాశి వారు ఈ 4 రోజులలో బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు అస్సలు పడకండి. ముఖ్యంగా ఏ అనే అక్షరం, జీ అనే అక్షరాలతో పేరున్న వారితో చాలా జాగ్రత్తగా వహించండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మీకు వచ్చి అదృష్టం రాకుండా కూడా పోతుంది. కాబట్టి వీరిద్దరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఏ కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక సోమవారం లేదా బుధవారం రోజున మొదలు పెట్టండి. దానివల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయి. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు. ఇక ఈ 2 రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అనేవి రావండి. అలానే ఎరుపు, నలుపు, వైట్, గులాబీ, నీలం, పసుపు ఇవి మీకు బాగా కలిసి వచ్చే రంగులండి. అలానే 1, 5, 7 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు అని చెప్పుకోవచ్చు. చూసారా కదండి కన్యరాశి వారు రేపటి రోజున మీకు జీవితం ఎలా ఉండబోతుందో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.